Hello all, welcome back to our channel. So students, in this video we will discuss unit number 4 of GST subject. So full explanation video I will explain in this video. By watching this video you can attempt 12 marks weightage, that is one long 8 marks and two short 2 marks. So total 12 marks attemptation you can easily score. So without getting late, let's get into the video, students. So in unit number 4, the first important question is what is input tax credit and how it is availed and transferred to GST. So what is mean by input tax credit? You need to get to know ma. Input tax credit mechanism is available to a person who is covered under the GST Act. So GST Act ప్రకారంగా ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఉంటుంది. ఇట్ ఇంప్లైస్ దట్ మ్యానుఫ్యాక్చరర్, ఏజెంట్, సప్లయర్, ఈ-కామర్స్ ఏజెంట్, aggregator or any person under GST registration are eligible to claim input tax credit set off. For example, నేను ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఫస్ట్ నేను ఏదైతే అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సెల్ 1000 బుక్స్, ఐ వాంట్ టు స్టార్ట్ ఏ బుక్స్ స్టోర్. సో బిఫోర్ పర్చేసింగ్ ఎనీ బుక్స్, అంటే నేను పర్చేస్ చేసినప్పుడు ఆ పర్చేస్ చేసే పర్సన్కి నేను ఆల్రెడీ జిఎస్టీ కట్టినాకనే కదా జిఎస్టీ తీసుకుంటా, బుక్స్ అనేది తీసుకుంటా. అండ్ నేను ఏం చేస్తా, ఫర్ ఎగ్జాంపుల్ a book price is 10 rupees and GST is 2 rupees. Total for each book I am paying 12 rupees. So after paying the amount, first మనం pay చేసేస్తాం. After payment I will collect that amount from my customers. That is called input tax credit set off. Got it? ఫస్ట్ జిఎస్టీ అనేది కట్టేసినాక ఆ అమౌంట్ అనేది మనము కస్టమర్స్ ద్వారా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మిస్టర్ ఏ ఆఫ్ హైదరాబాద్ purchased a cooler of worth 1,000 rupees and which he resell that time he paid 18%. పర్చేజ్ చేసినప్పుడు 18% జిఎస్టీ పెట్టి చేశాడంట. సో 18% అంటే 180 రూపీస్, 1000కి 18% అంటే 180. సో 1000 + 180 లెవెల్ 80కి వాడు ఒక సైకిల్ కూలర్ తెచ్చుకొని పెట్టినాడు. సో బట్ హీ సోల్డ్ ఇట్ ఫర్ 1400. సో లెవెల్ 80కి తెచ్చుకుంది, 1400కి పంపినాడు. గాట్ ఇట్? ఇన్ దాట్ 1400కి మళ్ళీ జిఎస్టీ ఛార్జింగ్ 252 రూపీస్. సో లైక్ దాట్ వీడు తెచ్చుకొని అమ్ముకున్నానికి ఇప్పుడు మనం ఒక 10,000 పెట్టి ఫోన్ కొన్నాం అనుకో, 10,000కి అమ్ముతామా, ఒక 20,000కి అమ్ముతాం కదా. సేమ్ అట్లనే దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెట్ ఆఫ్ అని అంటాము. గాట్ ఇట్? హియర్ ట్రాన్స్ఫరింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో హియర్ ద క్రెడిట్ ఎంట్రీస్ ఆఫ్ సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీస్ has been transferred to central tax ledgers and tax credit of VAT, surcharge, cess, అంటే ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ డైరెక్ట్ ట్యాక్స్ కదా. సో అట్లనే వాట్ ఎవర్ ద ట్యాక్స్ యు ఆర్ కలెక్టింగ్ టు ద కస్టమర్స్ టు పే టు ది గవర్నమెంట్, ఇట్ విల్ హ్యావ్ all indirect tax like service tax, octroi tax, VAT, everything you will have. So that is called transforming input tax credit anamata. So this is important question. And the second important question, students, write in detail about the cancellation of services. Cancellation of services, we can expect this year this question. So compulsory you need to learn about this question. Cancellation of services అంటే సర్వీసెస్ని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి. Okay, what is the procedure and what are the further things you need to do after the cancellation of services means cancellation of services may occurs when a company fail to provide the promises. For example, మీరు నా దగ్గరకు వచ్చి మాకు ఇట్లా ఒక ఈవెంట్ ఉంది, మీరు ఈవెంట్ చేస్తారని అడిగారు. సో నేను చేస్తాను, అగ్రిమెంట్ అయ్యింది. ఆఫ్టర్ సమ్ టైమ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ద ఈవెంట్, దెన్ యూ విల్ డూ క్యాన్సిలేషన్ అయిపోతుంది కదా. క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏబీసీ కంపెనీ ప్రామిస్డ్ ఆర్ కాంట్రాక్టెడ్ టు ప్రొవైడ్ క్లీనింగ్ సర్వీస్ టు XYZ కంపెనీ. సో ఏ కంపెనీ అనేది క్లీనింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పి జెడ్ కంపెనీకి చెప్పింది. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అది ఫెయిల్ అయిపోయింది అనమాట. ఆ టాస్క్ ఏ కంపెనీ అనేది, ఏబీసీ కంపెనీ అనేది పర్ఫామ్ చేయాలి. అట్లాంటి టైంలో ఏమవుతుంది అని అంటే ట్యాక్స్ అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి టైంలో ఏమవుతుంది అని అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ సర్వీస్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే వీ విల్ ఆర్డర్ సమ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్.
ఒక ఫ్లిప్కార్ట్ నుంచి ఒక డ్రెస్ ఆర్డర్ చేసినాం, మీరు ఫ్లిప్కార్ట్ నుంచి ఏం ఆర్డర్ చేసినా కూడా మీరు జిఎస్టీ అనేది కడతారు, ఎందుకంటే బట్ ఇట్ ఈస్ అన్ ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్ కాబట్టి. సో బట్ మనం జిఎస్టీ కూడా కట్టి ఆ ప్రోడక్ట్ తెచ్చుకున్నాం, ఆ ప్రోడక్ట్ మనకు నచ్చలేదు, మనం రిటర్న్ పెట్టినాక మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది కదా, అవునా? అప్పుడు నువ్వు జిఎస్టీ క్యాన్సిల్ చేసుకుంది గవర్నమెంట్కి చూపించాలి కదా. సో అట్లాంటి క్యాన్సిలేషన్ ఆఫ్ సర్వీసెస్ అయినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్కి ఎట్లా చూపిస్తారు అంటే, ఇప్పుడు 100 మంది నుంచి జిఎస్టీ కలెక్ట్ చేసుకున్న అందులో 10 మెంబర్స్ రిటర్న్ ఇచ్చేసినారు, సో దట్ ఇన్ 10 మెంబర్స్ మీన్స్ 90 మెంబర్స్ ఓన్లీ ఐ హ్యావ్ కలెక్టెడ్ జిఎస్టీ అన్నట్టు ఉంటుంది. సో దాన్ని క్యాన్సిలేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆన్సర్లో మనం చదువుకుంటాము. హియర్ డెబిట్ నోట్ రిఫర్స్ టు ది పర్చేజర్, credit note refers to the sales. Okay, so next, requirements of cancellation of services. What are the requirements we will have for the cancellation of services? Means the first one, document should be highlighted. అవునా? సో మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి రిటర్న్ పాలసీ పెట్టినప్పుడు సేమ్ ఆ బాక్స్ ఉండాలి, దాని మీద బిల్ ఉండాలి, అట్లయితేనే వాడు రిటర్న్ తీసుకుంటాడు, అవునా? సెకండ్ వన్ ఏంటంటే డీటెయిల్స్ ఆఫ్ ది సప్లయర్ లైక్ నేమ్, అడ్రస్ అనేది ఉండాలి, జిఎస్టీ ఐఎన్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లో రిటర్న్ పెడుతున్నప్పుడు దాని మీద ప్యాక్ మీద వచ్చేది ఉంటుంది కదమ్మా, వాళ్ళు రిటర్న్ పాలసీ అనేది తీసుకుంటారు, అదంతా ఉండాలి, ఎందుకంటే వాడు గవర్నమెంట్కి చూపించుకోవాలి ఇంతమంది రిటర్న్ చేసుకోరు, సో దట్ ఐ హ్యావ్ నాట్ కలెక్టెడ్ జిఎస్టీ ఫ్రమ్ దెమ్, సో ఐ విల్ నాట్ పే దట్ మచ్ జిఎస్టీ అని వాళ్ళు చూపించుకోనికి. సో సీక్వెన్సీ నంబరింగ్ అనేది ఉండాలి, ఫైనాన్షియల్ ఇయర్ ఆల్ఫాబెటికల్ ఉండాలి, అండ్ డీటెయిల్స్ ఆఫ్ ది రిసిపెంట్ ఉండాలి, డీటెయిల్స్ ఆఫ్ ది రిసిపెంట్ ఇఫ్ అన్ని రిజిస్టర్డ్ అంటే వాన్ డీటెయిల్స్ ఉండాలి, మన డీటెయిల్స్ ఉండాలి, అండ్ సీరియల్ నెంబర్ ఉండాలి. ఇవన్నీ డీటెయిల్స్ అనేది యాస్టీస్గా నేర్చుకోవాలి మీరు. గాట్ ఇట్? సో టైప్స్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ సర్వీసెస్ ఎలా ఉంటుందంటే, ఇందులో కూడా ఇన్వర్డ్ ఉంటుంది, అవుట్వర్డ్ ఉంటుంది. ఇన్వర్డ్ ఈజ్ నథింగ్ బట్ పర్చేజెస్ చేసినవి క్యాన్సిల్ చేస్తే ఇన్వర్డ్ సప్లై ఆఫ్ సర్వీసెస్, సేల్స్ అయినవి మనకి రిటర్న్ బ్యాక్ వచ్చేస్తే అవుట్వర్డ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అని అంటాం. సో దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ సర్వీసెస్. ఒకవేళ మనం ఇన్వర్డ్ కానీ అవుట్వర్డ్ కానీ క్యాన్సిలేషన్ ఆఫ్ సర్వీసెస్ అయినప్పుడు వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఇన్వర్డ్ మీన్స్ పర్చేజెస్, outward means sales. In inward you will have interstate and intrastate. Interstate means buyer and seller belongs to the different locations, and intrastate means within the state. So like that you need to attempt. Same questions ma second unit the answers chadivindaro, in this also same. First company create chesukovali, statutory and taxation, accounting, vouchers, F9, F level, same answer. In place of goods you are returning only services. Okay, so that's why whatever I have said means if you are learning second unit means automatically fourth unit you can easily get it. ఓకే, సో అవుట్వర్డ్ అంటే ఏంది? సేల్స్ ఒకవేళ మనకి రిటర్న్ బ్యాక్ వచ్చేసినప్పుడు వాట్ ఆర్ ద ప్రొసీజర్ వీ విల్ డూ? సో దట్ ఈస్ కాల్డ్ క్యాన్సిలేషన్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై ఆఫ్ సర్వీసెస్, రైట్? సో దట్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు రైట్ ఇట్ మా. హియర్ యూ ఆర్ హ్యావింగ్ ద ప్రొసీజర్, సేమ్ ఆన్సర్. ఇంతకుముందుకు ఏదైతే ఇప్పుడు పక్కన చూపించిన ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్కి సేమ్ ఆన్సర్, డబల్ టైమ్స్ యూ నీడ్ టు రైట్ ఇట్, బట్ అటెంప్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో జిఎస్టీ కౌన్సిల్ అండ్ జిఎస్టీ ఐఎన్ నంబర్, GST portal, GST services and define services, these are all important for 2 marks. So the last question from unit number 4 is intrastate supply of services. If both the persons belongs to the same state, that is called intrastate supply of the services. For example, in that you will have inward and outward. అంటే అందులో కూడా పర్చేజెస్ ఉంటుంది, సేల్స్ కూడా ఉంటుంది, అవునా? సో ఇన్వర్డ్ అంటే ఏంటి, అవుట్వర్డ్ అంటే ఇది, యూ నీడ్ టు లెర్న్ ఇట్. ఓకే, సో ఆన్సర్ విల్ బీ ద సేమ్, ఎవ్రీథింగ్ విల్ బీ ద సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ డూయింగ్ ఏ ఈవెంట్ మేనేజ్మెంట్, బట్ నేను ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది విత్ ఇన్ ద స్టేట్ ఓన్లీ బిలాంగ్స్ టు ది తెలంగాణ స్టేట్లో చేస్తున్నా, నా కస్టమర్ కూడా హైదరాబాద్ నుంచి నాకు ఇట్లా ఒక ఈవెంట్ ఉంది అంటున్నారు. సో అట్లాంటప్పుడు దాన్ని మనం ఇంట్రా స్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అంటాం. Same answer we have learned in unit number 2, intrastate supply of goods. That answer only you need to write it here. In place of goods you need to write services. Got it? So same answer ma, no need to worry about that, and again and again double time explanation avutundani cheppesi I am not explaining that much. So second unit video if you have listen means this will be easy. Okay, so here also you will have intrastate inward and intrastate outward. Outward is sales. See here, Mr. Raju of Hyderabad purchased
10 recharge from VI talk time, GST rate 18% record. So here he purchased the SIM card or a recharge card of VI where he costed 18% GST. Okay, so in the above example, the buyer of the service and the seller of the service both belongs to the Telangana only. అవునా, ఇప్పుడు సిమ్ కార్డ్ అనేది తెలంగాణ కానీ తెలంగాణకే ఉంటుంది. సో బోత్ ద బిలాంగ్స్ టు ది వన్ పార్టీ మీన్స్ దట్స్ వై ఇంట్రా స్టేట్ అవుట్వర్డ్. ఓకే, and this is the answer, same answer. And the last question from unit number 4 is time, place and value of services. Okay, for example, an event management company in Hyderabad made an agreement for stage decoration on April 12th. Okay, April 12th రోజు they have done an agreement. The service is to provided on July. సో జూలై 4th చేయాల్సిన పనిని వీరు అడ్వాన్స్గా ఏప్రిల్ 12th బుక్ చేసుకున్నాడు. ట్యాక్స్ ఇన్వాయిస్ ఆల్సో పెయిడ్ ఇన్ ద, అంటే అడ్వాన్స్ కడుతున్నప్పుడు కాబట్టి ట్యాక్స్ అనేది ఇన్వాయిస్ అనేది 12th April రోజే ఇస్తారు. In that above example, 12th April is considered as a supply of service because tax invoice is given on the 12th April. So బిల్లు మీద ఏ డేట్ అయితే రాసినామో అది ఇంపార్టెంట్, రైట్? వెదర్ ఇట్ ఈస్ 2 months బిఫోర్, 1 day బిఫోర్, 2 days బిఫోర్, అది నెక్స్ట్ టైం అట్లనే నెక్స్ట్ అదే. And this is also important thing ma, have a look of this also. So this is about the 4th unit explanation ma. I hope you have got understand, but in 4th unit only 2 questions I will give. What are the 2 questions means? Interstate and intrastate inward and outward cancellation of services, and the second one is input tax credit set off. These 2 questions, out of these 2 questions, one question will definitely come in 12 marks, sorry 8 marks, and remaining 2 questions we can expect in short for 2 marks, so 2 marks, so total 12 marks weightage you can easily score in this unit. If you are perfect with the unit 2 answers, no need to learn unit 4 answers, because in place of goods we are writing only services. So this is all about the video, students. I hope that you have got clarity about the GST. If you are having any doubts, you can comment down in the comment section. And this is all about the video. If you like this video, then do like, share, comment and subscribe to our channel, and share with all your friends and groups. Hope this video will be useful for them also. Our channel is near to 50k subscribers. Just finish the subscribing. If you think that this channel is worthy, then do subscribe. And let's hope for the best. By the end of the June 2024, let us finish 50k subscribers. You will feel happy, I will also feel very much happy. So all the very best for your examination and preparation. See you all in the next video. Bye bye, students.